ఇది స్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్యమందలి 14వ అధ్యాయం. మరలా వశిష్ఠ మహాముని జనక మహారాజు గారి దగ్గరికి వచ్చి కార్తీక మహత్యం గురించి ఇలా చెప్పటం ప్రారంభించారన్నమాట. ఓ మహారాజా, కార్తీక పౌర్ణమి రోజున పితృప్రీతిగా వృషోత్సర్గం అనే దాన్ని చేస్తారు. అదేంటి అంటేను ఆంబోతుని అచ్చుపోసి వదులుతారన్నమాట. ఇది పశు సంపదను పెంచడానికి చక్కటి బలంగల ఒక వృషభాన్ని, దీన్నే వృషోత్సర్గం అని కూడా అంటారు. దీని వలన వాళ్ళ పూర్వీకులందరూ కూడాను పాపాల నుంచి తొలగిపోబడి వాళ్ళు మళ్ళా పుణ్య తీర్థాలకు వెళ్ళిపోతారు, పుణ్యలోకాలకి అని చెప్తారనమాట. అది ఏమిటి అంటేను వాళ్ళకి 1,000,000 యాగాలు చేసిన ఫలం వస్తుందిట. ఈ వృక్షోత్సర్గాన్ని అంటే పశు సంపద పెంచుతారు. మన భారతదేశంలో, మన భరతఖండంలో పుణ్యకార్యాలకి లోటు లేదండి. ఏ ఒక్క చిన్న పని చేసినా ఈ కార్తీక మాసంలో మనకి అత్యంత ఫలదాయకమైనది వస్తుందన్నమాట. ఈ కార్తీక మాసంలో ఇంకా తినవలసినవి, తినకూడనివి మనం చెప్పుకుంటున్నాం కదా. దాన ధర్మాలు ఎలా చేయాలి, నిషిద్ధ పదార్థాలు ఏమిటి అని ఇలా చెప్పుకుంటూనే ఉన్నాం మనం. ఈ కార్తీక మాసంలో విసర్జించాల్సినవి ఏమిటి అంటేను పరాన్న భక్షణ చేయటం. పరాన్నం అంటే కొంచెం మాంసం తినకూడదు, మళ్ళా ఎవరైనా ఇతరుల ఎంగిల్ని తినకూడదు, కొద్దిగా శుచిగా శుభ్రంగా ఉండాలి, సంధ్యావందనం చేయాలి. సంధ్యావందనం చేయి వాళ్ళు వండిన వంటలు వాళ్ళకు వాళ్ళే వండుకుని పొద్దున వంట పొద్దున, సాయంత్రం వంట సాయంత్రం తినాలి. అమావాస్య సోమవారాల నాడు సూర్యచంద్రుల గ్రహణం రోజులాగా భోజనాలు చేయకూడదు. అలా అంటే ఇవన్నీ కూడానండి వృద్ధులకి, పసిబాలలకి, గర్భిణీ స్త్రీలకి వర్తించదన్నమాట. అనారోగ్యవంతులకి. బలం కలిగి చెయ్యాలి అనుకున్న వాళ్ళు ఇలా చేయొచ్చు. ఏకాదశి, ద్వాదశి వ్రతం కూడా చేయదలిచిన వాళ్ళు ఆ రాత్రంతా ఉపవాసం ఉండి తప్పనిసరిగా జాగరణ చేస్తే మంచిది. ఒక్కపూట భోజనం అనేది ఎప్పుడు కూడాను ఈ విషయంలో మనం చెప్పాల్సి ఉంటుందన్నమాట. కార్తీక మాసం వేడి నీటి స్నానం చేస్తే మనం ఈ మాసంలో తైలం శరీరంలో పూసుకుని స్నానం అయితే తైల స్నానం చెయ్యకూడదండి, అది నిషేధం. ఇంకా వేడి నీరు కూడా పోసుకోకూడదు. కాకపోతే అనారోగ్యవంతులు వాళ్ళు పోసుకోవచ్చు అన్నమాట, వ్రతం చేయాలని సంకల్పించిన వాళ్ళు. వీరు ఏ నది తమకు దగ్గరలో ఉంటే ఆ నదిలో ప్రాంతంలో స్నానం చేయటం మంచిది. స్నానం లేతే నూతి నీళ్ళు, ఒకవేళ నది లేదు, ఏమీ లేదు, మనం మన ఇంట్లోనే నీళ్లు పట్టుకొని గంగేచ యమునేచ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలస్మిత్ సన్నిధం కురు అంటే మనం పోసుకునే నీళ్ళన్నీ కూడాను గంగా నీళ్ళు, యమున నీళ్ళు అని అనుకుని కూడా ఆ మంత్రం చదువుకుని పోసుకోవచ్చు అన్నమాట. తర్వాత శివస్తోత్రాన్ని చెయ్యాలండి. ఆ శివస్తోత్రం ఓం నమో శివో మహేశ్వర శంభో పినాకి శశేఖర అనే అష్టోత్తరం కానీ మీ యొక్క వీలుని బట్టి మీరు చేసుకోవచ్చు అన్నమాట. ఈ కార్తీక మాసంలో ముఖ్యంగా ఆంబోతుని మాత్రం పౌర్ణమి నాడు ఎంతో కొంత వాళ్ళకి రుసుముని ఇచ్చిన వాళ్ళకి కూడాను అంతే పుణ్యం వస్తుంది. ఈ నెల రోజులు మనం చక్కగా బ్రాహ్మణులకి సమారాధన చేసి శివకేశవులకి పూజించుకుంటే ఇంకా అంతకన్నా మోక్షం అనేది మనకి లేదన్నమాట. అలాగే మనం కర్పూర హారతులు ఇవ్వచ్చు, దీపారాధనలు చేయొచ్చు. మనం ముందే చెప్పుకున్నాం కదండి, కార్తీక మాసం అంటే ముఖ్యంగా స్నానం, దానం, దీపం. మీ శక్తి కొద్దీ, యథాశక్తి మీ శక్తి కొద్దీ మీరు ఎంత దానం చేయగలరో అంత చేయాలి. స్నానం కూడా నదీ తీరంలో ఉంటే ఆ నదిలో స్నానం చేయండి, లేదా నూతిలో నీళ్లు, అది కూడా లేకపోతే మీకే నీళ్లు దొరికితే తటాకం, చెరువు లేదా మన ఇంట్లో ఏ నీళ్ళు వస్తే ఆ నీళ్ళతో స్నానం చేయొచ్చండి. పౌర్ణమి నాడు ఒక బకెట్ లాంటి దాంట్లో పాత్రలో నీళ్లు పట్టుకుని చంద్రకిరణాలు పడేంత వరకు ఉండి అవి కూడా స్నానం చేయొచ్చండి. అది కూడా మనకి ఉపశమనం కలిగిస్తుంది అని స్కాంద పురాణంలో కార్తీక మహత్యంలో చెప్పారు. అంతేకాకుండా దీపం
దీపారాధన, కర్పూర హారతులు. ఈ మాసం శివకేశవులు ఇద్దరికీ ప్రీతికరమైన మాసం కాబట్టి ఇద్దరిని పూజించవచ్చు. అన్నిటికన్నా ముఖ్యమైనది పురాణ శ్రవణం. మీకు నచ్చిన పురాణం వినండి. కార్తీక మహత్యంలోని కార్తీక పురాణం కూడా మీరు వినొచ్చు. అది ఒక అధ్యాయం మీరు రోజుకి వింటే మరీ మంచిది అని స్కాంద పురాణంలో ఇలా చెప్పారని వశిష్ఠ మహాముని జనక మహారాజు గారికి చెప్పారు. ఇది స్కాంద పురాణ అంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి చతుర్దశాధ్యాయము. కార్తీక మాసం 14వ రోజు పారాయణం సమాప్తం. సర్వం శ్రీ హరిహరార్పణం. దానములు: నువ్వులు, ఇనుము, దున్నపోతు లేదా గేద. నిషిద్ధ పదార్థములు: ఇష్టమైన వస్తువులు, ఉసిరి.